మన పునం ప్రవర్తన మనకు శాంక్షన్ చేయించినందుకు మొత్తము కోదాడ నియోజకవర్గం నుంచి వారి తరఫు నుంచి నేను మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మీరు నాకు ఇచ్చిన బాధ్యత, నా చదువు ఉపయోగించి మరి ఇందులో ఒక మంచి బస్ స్టాండ్, అన్ని వ్యవస్థలు, అన్ని సౌకర్యాలు ఉండేటట్టు అన్ని ఏజ్ గ్రూప్స్ కి కూడా సార్, మదర్స్, ఫీడింగ్ మదర్స్, స్టూడెంట్స్, పెద్దలు, ఫిజికలీ హ్యాండిక్యాప్, యువకులు చాలా మటుకు ఇక్కడ నుంచి పోయి హైదరాబాద్ లో పనిచేస్తుంటారు, మెడ్రాస్ లో పనిచేస్తారు. వాళ్ళకి ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ కూడా ఇందులో పొందుపరిచి మేము డిజైన్ చేయడం ప్రయత్నం చేసినాం సార్. అది కాక ఇప్పుడు ఈ ప్రాంతానికి అంతవరకు రోజు మోడల్గా 17 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రభుత్వం నిధులలో హైయెస్ట్ నిధులు అగ్రహానికి ఇచ్చినాం. తప్పకుండా 17 కోట్ల రూపాయలతో కోదాడ బస్టాండ్ అద్భుతంగా ఈరోజు సీఎం పర్యవేక్షణ చేసి నిర్మాణం చేపట్టి తొందరలో మళ్ళీ దీన్ని ప్రారంభం చేసుకోవాలి అనే ఆకాంక్ష వ్యక్తం చేస్తూ మరొకసారి, ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చీఫ్ ప్రెసిడెంట్ గా ఉన్నాను, నేను వర్కింగ్ ప్రెసిడెంట్, నేను ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా, పార్లమెంట్ మెంబర్ గా, మార్కెట్ గా పనిచేసినటువంటి అనుభవం అంతా కూడా ఈరోజు ఒక 15 వర్గాల శాఖలో కూడా విద్యార్థులు విద్య వాళ్ళ అవసరాలకు సంబంధించి పరిష్కారం చేస్తా ఉన్నాం. అదేవిధంగా రవాణా శాఖలో అటు ట్రాన్స్పోర్ట్ కు సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఈవీ పాలసీ కావచ్చు, ఇతరత్ర అనేక రిఫార్మ్స్, రిజిస్ట్రేషన్ షోరూమ్ తేవడం కావచ్చు, అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో ఒక సీనియర్ మంత్రిగా ఇప్పుడు కొత్త మంత్రివర్గం అంతా కూడా, ఎందుకంటే కొత్త పనులు పూర్తయితే నేను చెప్పినట్టుగా వైద్యం కానీ, విద్య కానీ, రహదారులు కానీ, విద్యుత్ కానీ, మరి అన్ని విధాలుగా కోదాడ నియోజకవర్గానికి రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలబెట్టడానికి నిరంతరం కృషి చేస్తున్న పద్మావతి గారు, ప్రభాకర్ గారు, ఇది కోదాడ టౌన్ చాలా కీ లొకేషన్. ఇట్స్ ఆన్ ద హైవే ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ, జస్ట్ బిఫోర్ ఎంటరింగ్ ఆంధ్ర. దాటితే ఆంధ్ర హైవే మీద ఉంది. చాలా గ్రోత్ పొటెన్షియల్ కి, ఇంకా ఎదగడానికి, కోలాడ పట్టణం మున్సిపాలిటీ పెరగడానికి ఎంతో పొటెన్షియల్ ఉన్న నగరం. మరి కోదాడు తెలంగాణ కలయికగా ప్రజలందరూ కూడా కలిసిమెలిసి ఒక మంచి వాతావరణంలో ఉండడం అనేది నాకు ఎంతో సంతోషకరమైన విషయం. ఈ బస్ స్టాండ్ 17 కోట్లతో పునర్నిర్మాణ